Hello everyone, this is Mohammad Arif. I am a health coach. I am working in Dayjoy as a Emerald Vice President. ఈ రోజు మన ముందు శ్రీలత మ్యామ్ ఉన్నారు. శ్రీలత మ్యామ్ మన Dayjoy కంపెనీలో ఉన్న న్యాచురల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఆ మేడంకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటిదో మనతో ఈరోజు పంచుకోబోతున్నారు. ఫీడ్బ్యాక్తో పాటు మేడం డిసైడ్ అయ్యారు ఈ Dayjoy కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్స్ చూసిన తర్వాత Dayjoyలో వర్క్ చేయడానికి కోసం. సో మేడం నోటనే మనం విందాము. సో ప్రొడక్ట్స్ ఎలా మేడంకి హెల్ప్ చేశాయి, సో ఏం ప్రాబ్లమ్స్ మేడం ఇంతకుముందు ఫేస్ చేసేవాళ్ళు, సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, వాట్ షీ వాంట్ డూ ఇన్ Dayjoy. హలో మ్యామ్, హౌ ఆర్ యూ మేడం? యా, సో Dayjoyలో ఏం ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేశారు మేడం? అన్ని చేస్తాను సార్. అన్ని చేస్తున్నారు, ఏదైతే ఉన్నాయో అన్ని చేస్తాను. దాంట్లో నాకు ఆకట్టుకుంది ఆడికాడిల్ సిరప్, హెచ్బి సార్. ఓకే, సో ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ చెప్పగలుగుతారా? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, ఏం ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నారు? నా పేరు శ్రీలత చంద్రసింగ్ సార్. కరవాలో ఉంటాను సార్. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను సార్. నేను ఓకే. ఇక ఆరిఫ్ సార్ ద్వారా నాకు ఈ Dayjoy పరిచయం అయింది సార్. కొన్ని ఐటమ్స్ వాడాను సార్ నేను. నాకు చాలా బాగా నచ్చాయి. ప్రాబ్లం ఉండేనా మీకు? హెల్త్ ఇష్యూ ఏమైనా ఉండేనా? అవును సార్, హెచ్బి 8.5 grams ఉంది సార్ నాకు ఎప్పటికీ. ఎప్పటి నుంచి? అది ఎన్ని రోజుల నుంచి సార్? నేను యుక్త వయసు అంటే అప్పటి నుండి నాకు 8.5 grams. సో మెనీ ఇయర్స్ నుంచి, బిఫోర్ మ్యారేజ్ నుంచి మీకు 8.5 హెచ్బి ఉంటుంది. ఓకే. హెచ్బి సార్ Dayjoyలో ఆరిఫ్ సార్ చెప్పినప్పటి నుంచి వాడుతూ పోతా ఉన్నాను సార్. హెచ్బి ప్లస్ అనే సిరప్ యూజ్ చేశారు. హెచ్బి ప్లస్ అనే సిరప్ ఇప్పుడు 11.6 grams తో ఉంటాను సార్ నేను. చాలా బాగున్నాను సార్. రుబీ కూడా ఉన్నాను సార్ నేను. హెచ్బి వాడేసరికి బాగా అయిపోయాను సార్. అలాగే ఆడికాడిల్ సిరప్ సార్, అబ్డామిన్ పెయిన్ ఉంది సార్ మెన్సెస్ పీరియడ్ ఉన్నప్పుడు. సార్ సజెషన్ ప్రకారం ఆడికాడిల్ సిరప్ వాడాను సార్ నేను. ఇప్పుడు చాలా బాగుంది సార్. నాకు అసలు పెయిన్ అనేది లేకుండా ఉంది సార్. అసలు 1 month వాడితే 3 months 4 months దాకా పెయిన్ లేదు సార్ నాకు. సో ఆడికాడిల్ అనే సిరప్ యూజ్ చేశారు. ఆడికాడిల్ సిరప్ ద్వారా బ్యాక్ ఎక్కలేదు సార్ నాకు. అబ్డామిన్ పెయిన్ లేదు సార్. అబ్డామిన్ పెయిన్ అనేది రాదు సార్. ఎంత సివియర్ గా పెయిన్ ఏడ్చేదాన్ని సార్ నేను ఈ సిరప్ వాడకంటే ముందు. అవును సార్, ఈ సిరప్ వాడక ముందు మెన్సెస్ పీరియడ్ లో బాగా ఫుల్ ఏడ్చేసేది. మరి ఏమైనా మెడిసిన్స్ అప్పుడు వాడేవారా మీరు? అలోపతి మెడిసిన్స్ ఏమైనా? అలోపతి మెడిసిన్ వాడాను సార్. వాడినంత సేపే తక్కువ అయ్యేది సార్. మళ్ళీ ఆ స్టేజ్ మళ్ళీ మంత్ రావాలి, మళ్ళీ అదే పెయిన్. ఎక్కడైనా దొరికితే బాగుండు అని మేము అన్వేషిస్తున్న సమయంలో ఆరిఫ్ సార్ కోచ్గా మాకు దొరకడం, Dayjoyని పరిచయం చేయడం, ఇవన్నీ మేము వాడడం ద్వారా చాలా బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం సార్. అలాగే మిల్క్ బాత్ సోప్ కూడా అంత బాగా ఫీల్డ్ వర్క్ సార్ మాది హెల్త్ డిపార్ట్మెంట్ లో. ఫీల్డ్ వర్క్ అండ్ మదర్ అండ్ చైల్డ్ పైన వర్క్ ఎక్కువ ఉంటుంది మాకు. రోజు పోయి రావడం చేయడం ఉంటుంది సార్ మాకు. బ్లాక్ గా ఉండేదాన్ని. ఈ మిల్క్ బాత్ వాడినప్పటి నుంచి కూడా కలర్ఫుల్ గా ఉన్నాను సార్. చాలా బాగున్నాను సార్. మళ్ళీ డైపర్ కూడా సార్, డైపర్ యూజ్ చేస్తే బయట వాటితోని మన Dayjoyలో చాలా బాగుంది సార్. 24 hours ఫుల్ సెక్యూరిటీ ఉంది సార్. చాలా బాగుంది సార్. తులసి కూడా రోజు మార్నింగ్ తాగుతాను సార్. అది చాలా బాగుంది సార్. నేను వాడుతున్న Dayjoyలో అన్ని నేను గుడ్ వెల్ గానే ఉన్నాను సార్ నేను ఇప్పుడు దాకా. అప్పుడు శ్రీలత వేరు, ఇప్పుడు శ్రీలత వాడిన తర్వాత ఉన్న శ్రీలత. చాలా మంచి. అవును సార్, చాలా బాగున్నాను సార్ నేను ఇప్పటికి. అవి అస్తప్రాశ కూడా వాడాను సార్. గురుకు బాగా కొట్టేదాన్ని సార్, బాగా గురుకు ఉండింది సార్. అది కూడా తీసుకున్నప్పటి నుండి గురుకులు కూడా తగ్గినాయి సార్. చాలా బాగుండింది సార్. మళ్ళీ టీత్ బ్రషెస్, ఇవి బ్రష్ టూత్ పేస్ట్ వాడినప్పటి నుండి సార్ ఇవన్నీ పెయిన్ ఉండే సార్ నాకు లోపల. టీత్ ప్రాబ్లం హెచ్బి లెవెల్ తక్కువ ఉంది కాబట్టి టీత్ ప్రాబ్లం పెయిన్ గా ఉంది సార్. అది వాడినప్పటి నుండి చాలా చక్కగా స్ట్రెంత్ కూడా బాగుంది సార్. చాలా బాగున్నాను సార్ ఇప్పటికి. నేను Dayjoy చచ్చగా Dayjoy వదలను సార్. ఇదే వాడతాను సార్. మా చెవెళ్ళ డివిజన్, వికారాబాద్ డివిజన్ లో ఆరిఫ్ సార్ కూడా మేము వదలము. చాలా పైకి లేపాలి,
డేజాయ్ పరిచయం చేశాను ఉద్దేశంతో ఈరోజు నేను ఇచ్చాను సార్ అందరు కొత్తగా. నేను అనుభవిస్తున్న ఈ పాజిటివ్ ఏదైతే ఉందో నా ఫ్రెండ్స్ కూడా అనుభవించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆరిఫ్ సార్ని కలవడం జరిగింది సార్. ఏదైనా ఉంటే చెప్పమని చెప్పాను, బిజినెస్ కూడా చేస్తానని చెప్పాను సార్. ఓకే, సో ఓవరాల్ గా ఈ ప్రొడక్ట్స్ గురించి ఏమంటారు? షార్ట్ గా చెప్పాలనుకుంటే మీరు ఎవరికైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రొడక్ట్ గురించి? అంటే నేను అవును సార్ చెప్పాలి, పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? చాలా బ్రాండ్ గా చెప్పొచ్చు సార్. ఎందుకంటే వాడాను అడ్వర్టైజ్మెంట్ వాడకి. ఓకే, స్టమక్ పెయిన్ అబ్డామిన్ పెయిన్ ఉంది, ఎందుకు లేదు ఇక నాకు లేదు. మెన్సెస్ ఉన్నప్పుడు వెళ్ళి చెప్పొచ్చు. నాకు బాగా ఏడ్చేదాన్ని, ప్రైవేట్ నేను ఇది వాడాను బాగుందని చెప్పొచ్చు. బ్యాక్ ఎక్ ఉండిందని వాడాను, హెల్తీగా ఉన్నానా? ఇదే పేజ్. వెరీ నైస్, వెరీ నైస్. ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా గమనించారా మీరు? అసలు సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు సార్. ఓకే, నైస్, వెరీ నైస్. చాలా బాగుంది. మరి ప్రైసెస్ ఎలా ఉన్నాయి? రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి సార్. బయట వాటికంటే బయట తీసుకున్న మెడిసిన్ కొద్దిసేపు వేసుకుంటేనే వేసుకున్న కొద్దిసేపటికి తక్కువ అవుతుంది సార్. ఇది ఇలా కాదు సార్, లైఫ్ టైం చాలా బాగుంది. సో పర్మనెంట్ క్యూర్ ఉంది సార్. Wow, very nice. Yes, so finally, you love the product. Yes, Dayjoy company products. Very okay, done. So ఈ Dayjoy కంపెనీలో ఈ Dayjoy కంపెనీ హెల్త్ కాకుండా వెల్త్ కూడా అందిస్తుంది. ఈ విషయం మీకు తెలుసు. సో ఇప్పుడు మీకు ఇందులో మీరు డబ్బులు సంపాదించడానికి బిజినెస్ చేయడానికి ముందుకు వచ్చారు. సో అంటే ఎవరైనా ఫోర్స్ఫుల్ గా బిజినెస్ చేయమంటున్నారా? మీకు ఎలా బిజినెస్ లోకి చేయాలనుకుంటున్నాను చెప్పడానికే సార్. ఓకే, నేను అనుభవించాను, బాగుంది, మీరు కూడా వాడండి, తర్వాత మీరు చేయాలా వద్దని నిర్ణయించుకోండి. ఓకే, వెరీ నైస్. మన ప్రొడక్ట్ మనకు ముందు దారి చూపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి మీరు Dayjoy ప్రొడక్ట్స్ ఎవరైనా ఇచ్చారా? ఇచ్చాను సార్.